కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో నేను నా యాత్రలన్నీ అయిపోయినాక చెప్దాం అనుకున్నా, బట్ అయిపోతుందని నాకు తెలియలేదు, స్టార్ట్ అవ్వడం నాకు తెలియలేదు, అవుతుందనేది నాకు తెలియలేదు అనమాట. ఇంకా చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. స్టార్టింగ్లో చాలామంది అడిగారు కదా, అంటే అసలు ఆధార్ కార్డు దేనికి అక్క, నువ్వు ఎలాగో అక్కడ సెటిల్ అయిపోతున్నా కదా, పాపం వాళ్ళకి కూడా ఏం తెలియదు కదా. నేను కూడా నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మీ ముందు చెప్తున్నా, ఈ ఆధార్ కార్డ్ అనేది కూడా నాకు నిజంగా తిరుపతి దర్శనం అవ్వదు అనే ఒక లింక్ పెట్టారు చూడండి. గవర్నమెంట్ అన్నింటికి ఇప్పుడు ఆధార్ కార్డ్ లింక్ పెట్టేసింది. తిరుపతి దర్శనానికి కూడా ఆధార్ ఉండాలి, 3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఉంది చూసారా. నాకు మెయిన్ ఏంటంటే తిరుపతి వెళ్ళాలి. ఓకే, సో తిరుపతి వెళ్ళాలి, అలాగే ఆధార్ ఉంటే ఇంక దేనికైనా పనికొస్తుంది కదా. మెయిన్ నాకు ఇది అదే అని ఏమి మైండ్లో లేదు అప్పుడు ఆ టైంలో. ఇంకా చెప్పాలంటే ఈ విడాకులు సెపరేషన్ కూడా మైండ్లో లేదు నాకు. నేను ఇండియాకి వచ్చిన తర్వాత నా మెయిన్ ఏంటి, తిరుపతి దర్శనం. ఫస్ట్ తిరుపతి దర్శనం అంటే ముందుగానే 3 నెలల ముందు మనం బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవాలంటే ఆధార్ ఉండాలి. ఆధార్ ఉండాలంటే ఈ లోకల్ నెంబర్స్ ఉండాలి, ఫోన్ నెంబర్స్, ఇవన్నీ లింక్ పెట్టేశారు కదా. సో దానికని అక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో ఎలాగో అప్లై చేసుకున్నాము, వచ్చేసింది, అంతా ఓకే. అది ఎలా అయిపోయిందంటే అండి, నిజంగా చెప్తున్నా, నేను ఏమనుకున్నానంటే నాకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి అనమాట. మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ మగపిల్లలందరికీ వెంకటేశ్వర స్వామి పేర్లే ఉండాలి. అలాగే మా నాన్నగారి పేరు వెంకటప్పారావు అని, మా అన్నయ్య పేరు శ్రీనివాస్ అనేసి, అలాగందరూ వెంకటేశ్వర స్వామి పేర్లే ఉండాలన్నమాట. సో నేను అనుకున్నాను, నా మీద దేవుడు అలిగాడు, నాకు దర్శనం కుదరదు, ఎందుకంటే తిరుపతి అంత ఈజీ కాదు కదా. సో నాకు వచ్చినట్టుగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తానో. నేను కరెక్ట్గా 92 డేస్ నేను అంటే నేను 15 ఇయర్స్ నుంచి బయట ఉంటున్నాను కాబట్టి నాకు రావడానికి టైం పడుతుంది. కనీసం ఇండియాలో ఖచ్చితంగా 3 నెలలన్నా ఉండాలనేసరికి సరే 92 డేస్కి పెట్టుకున్న లోపల తొందరగా వచ్చేసింది. ఎవరో భగవంతుడు పంపించినట్టు నా సబ్స్క్రైబర్ ఎవరో విజయవాడలో ఉండడం, మా ఆయన కాల్ చేసి మీకు అసలు వెరిఫికేషన్కి ఎవరు రారండి, మీ ఫోన్లోనే వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పడం, నాకు 15-20 డేస్లోనే నాకు ఆధార్ కార్డు రావడం. ఇలా నాకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ ద్వారా, ఇంకొకళ్ళ ద్వారా ఎలాగోలాగా నాకు స్పెషల్ దర్శనం అయితే, నాకు బ్రేక్ దర్శనం అయితే దేవుడు అంత కనుకరించాడు. అసలు లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్తానని అనుకోలేదండి. నాకు మెయిన్ కంప్లీట్లీ టార్గెట్ అనమాట తిరుపతి వెళ్ళాలి. సో అక్కడ బ్రేక్ దర్శనం నాకు రావడం, మళ్ళీ అందులోనే అంటే బ్రేక్ దర్శనం అంటే విఐపి ఒక దాంట్లో అనమాట. అందులోని జస్ట్ ఒక 3వ ద్వారం వరకు వెళ్ళి అంతవరకు దగ్గరుండి కొంచెం చూసుకొని రావడం, ఇదంతా నిజంగా నా అదృష్టమే. సో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ, తిరుపతిలోని స్టార్ట్ అయిందండి నా జర్నీ. నిజంగా అక్కడ నుంచి తర్వాత కాణిపాకం వెళ్ళాను, తర్వాత మన కాళహస్తి వెళ్ళాను, అలాగే తర్వాత ఫస్ట్ విజయవాడ వెళ్ళాను నేను. విజయవాడ అమ్మవారు ఫస్ట్, తర్వాత మన పానకాల నరసింహస్వామి, అలాగా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలాగా సింహాచలం ఇవన్నీ చూసుకొని, సింహాచలం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా, తర్వాత తిరుపతి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా శ్రీకాళహస్తి అలా వచ్చేసామన్నమాట. సో తిరుపతి ప్రయాణం అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు అని చెప్పాను కదా, ఒకసారి నేను ఒక రీల్ కూడా పెట్టాను చూడు, నా జర్నీలో ఉంటారు భారతమ్మ గారు అనేసి, ఆమె నా పెద్దమ్మ గారు. ఆమె ఏమన్నారంటే, సుధా మేము ఇలా ట్రిప్ వెళ్తున్నాము. అసలు యాక్చువల్లీ నా లైఫ్లో నేను ఏమనుకున్నానంటే కాశీ అనేది నా లాస్ట్ ట్రిప్ అవ్వాలి. అంటే నేను ముసలయ్యే లోపల, అంటే నేను బ్రతికుండగా లాస్ట్ ట్రిప్ అవ్వాలి. ఈ లోపల ఎన్ని గుడ్ల దర్శనం అయితే అన్ని దర్శనం, బట్ కాశీ మాత్రం నాది లాస్ట్ ట్రిప్ అవ్వాలమ్మా. నా మొత్తం నా లాస్ట్ స్టేజ్ అంతా కూడా అటువైపు గడిచిపోతే బాగుండు అనేది ఒక నా ఆశ అనమాట. సో అటువంటిది భారతం ఏం చెప్పారంటే, ఇలాగ నైమిషారణ్యం ఒక ట్రిప్ ఉందమ్మా, అక్కడ నుంచి కాశీ వెళ్తున్నాము, కాశీ ప్రయాగ్రాజ్ కాశీ ఇవన్నీ తిరిగేసి వస్తాము, ఇలా ఒక 10 రోజులు 11 రోజులు ట్రిప్ ఉంది అనేసరికి నేనేమో యాక్చువల్లీ నాకు ఒక 2 డేస్ ముందు, అంటే ఇప్పుడు ఈ రోజు నా ఫ్లైట్ అనుకోండి, 3 మంత్స్ అయిపోయింది, నాకు 3 మంత్స్ అయిపోయింది. ఈ రోజు నా ఫ్లైట్ అంటే 2 రోజుల తర్వాత నా కాశీ ట్రిప్ అనమాట, ఈ నైమిషారణ్యం అనే ట్రిప్. అయితే నేనేమో పెద్దమ్మతో చెప్పేస్తాను, ఎలా పెద్దమ్మ అసలు నాకు ఎక్స్టెన్షన్ కూడా ఐడియా కూడా లేదు, నాకు నా ఆధార్ వచ్చేసింది. కానీ తర్వాత ఏంటంటే కానీ నేను కాదనలేకపోయాను. కాశీ అనేసరికి అమ్మ కాశీ నాకు అసలు అదృష్టమే ఉండాలి, దేవుడు పిలిస్తేనే కానీ అక్కడికి వెళ్ళలేం కదా. సో ఎలా అంటే ఎక్స్టెన్షన్ అంటే మళ్ళీ నాకు చాలా మనీ వేస్ట్ అవుతుంది. తర్వాత ఎలా అనేసి కొంచెం ఆలోచించి ఏమోనండి, మొత్తానికి నేను కాశీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి, పోయింది డబ్బులు ఏముందులే ఎలాగోలాగా సెట్ చేసుకోవచ్చని. అప్పుడు అనమాట అక్కడ ఫస్ట్ ఎక్స్టెన్షన్. ఆ రోజు నేను అది ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని, దాని తర్వాత 15 రోజుల తర్వాత నేను బుక్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 15 డేస్కి ఎంతో ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. 15 డేస్ కూడా కాదు, 1 మంత్కి ఎంతో ఎక్స్టెన్షన్ చేసుకుని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ నేను మీకు ఇంకా విషయం చెప్పాలంటే, నైమిషారణ్యం అనే ఒక ఊరు ఉంటుందని కానీ ఆ పేరు వినడం కూడా నేను ఫస్ట్ టైం.
నైమిషారం దాని విలువ కానీ దాని అసలు ఏంటి చరిత్ర పూర్వపదం ఏమీ నాకు తెలియదు, ఐడియా కూడా లేదు అసలు. కాశీ అంటే తెలుసు, ఎస్ మనం చనిపోయే ముందు ఒక కాశీ దర్శనం చేసుకోవాలి, అది మస్ట్ అని తెలుసు, అది మాత్రం తెలుసు. బట్ తర్వాత నైమిషారణ్యం అనేది ఏంటో తెలియదు, అది ఏంటో తెలియదు. అందులోనే భారతం ఎందుకు రమ్మని చెప్పారంటే అక్కడ హోమాలు యజ్ఞాలు జరుగుతాయనేసి మీకు ఆల్రెడీ లైవ్ పెట్టాను, అక్కడ 1 hour పైగా లైవ్ ఉంటుంది హోమం జరిగేది. మీకు లైవ్స్ కావాలంటే ఒకసారి నాది ఛానల్లోని ప్లేలిస్ట్ ఉంటుందండి, లైవ్ విత్ లవ్ అనేదో ఉంటుంది అది టైటిల్, అక్కడ వెళ్ళి ఒకసారి లైవ్స్ చూడండి అమ్మా. ఎందుకంటే చాలా నేను ఎప్పుడైతే ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా లైవ్స్ అక్కడ పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్కి నాకు టైం అయిపోతుంది, ఇంకా ఇంత మంచిగా అంత దర్శనం పక్కాగా చేస్తానో లేదో అనేసి లైవ్లు పెట్టేశాను అనమాట. మీకు ఏమాత్రం టైం ఉన్నా కూడా, ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, ఇలా భయభక్తిని అలాగే ఏమైనా ఉన్నా లైవ్లు చూడండి. అక్కడ నుంచి నేను ఎన్ని ట్రిప్పులు వెళ్ళాను, నేను అయోధ్య వెళ్ళాను, తర్వాత ద్వారకా వెళ్ళాను, తర్వాత కాశీ ప్రయాగ్రాజ్, తర్వాత నైమిషారణ్యం, తర్వాత ఇంకా ఉజ్జయిని, ఇంకా కర్ణాటక ట్రిప్లు కూడా 21 ఊర్లు అనమాట, 21 దేశం అంటే 21 ప్లేసులు తిరిగాను కర్ణాటకలో. అలాగే చాలా ఏమనుకోకుండా అలా అయిపోయిందనమాట. అలా వచ్చిందండి నాకు, నిజంగా చెప్తున్నా, అసలు నేను అనుకోలేదు. అక్కడికి వెళ్ళి నైమిషారణ్యం వెళ్ళిన తర్వాత అసలు ఒక రోజు కాదు కదా, ఒక పూట కూడా నేను రూమ్లో లేకుండా హడావుడిగా తిరిగేస్తాము. ఇంకా ఎలా అంటే అప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఆ డ్రైవర్లు చెప్తున్నప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడతారు, దేవుడు నాకు హిందీ వస్తుంది కాబట్టి వాళ్ళ డ్రైవర్లు చెప్తున్న కహానీలన్నీ కూడా, వాళ్ళ కథలన్నీ కూడా నైమిషారణ్యంలోని ప్రతి ఒక్క చెట్టు కూడా కురుచుతో సమానం అంట. అక్కడ పుట్టిన ప్రతి మొక్క కూడా కురుచుతో సమానం. అలాగే అక్కడ అడుగు పెట్టిన వాళ్ళందరూ దేవతలతో సమానం. మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ నైమిషారణ్యం అనే ఊరిలోని అడుగు పెట్టలేమంట. నిజంగా అవన్నీ నాకు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినది, తర్వాత ఇంకా రాముడితో ఒక కహాని ఉంది. అంటే రామనాసురుడు చనిపోయిన తర్వాత ఆ పాపం పోకూడదని, ఆ పాపం ఉంది కదా అనేసి ఎన్ని చెరువులు తిరిగినా కూడా రాముడికి అది ఆ పాపం పోలేదనేసి బ్రహ్మదేవుడిని అడిగాడంట. నేను ఎన్ని చెరువులు తిరుగుతున్నాను, ఒక రావణాసురుని చంపిన పాపం ఎలా పోతుంది అంటే, నైమిషారణ్యంలోని ఒక చెరువు ఉంటుంది, రామ్ఘాట్ అదో ఉంటుంది పేరు, అక్కడ ఆ చెరువులో మునిగితే అది శ్రీచక్రంలోని మేము నైమిషారణ్యంలో 3 days ఉన్నాం కదా, శ్రీచక్రంలోని ఒకటో రోజు ఫస్ట్ డే ఏమో 3 రౌండ్లు తిరిగేసాము, తర్వాత 5 రౌండ్లు, తర్వాత 9 రౌండ్లు, అలాగా మేము ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా వెళ్ళిపోయి చేసేసి నిజంగా అసలు నేను ఎన్ని ఊర్లు తిరిగినా కూడా నేను మనసులో ఒక కోరిక కానీ నాకు ఆశ కానీ లేదు, దేవుడా నాకు ఇది చేస్తూ అదేమీ లేదు. నాకు అదృష్టం వచ్చింది, వెళ్ళామా చేసామా అయ్యిందా అన్నట్టుగా అనమాట. అబ్బా అంతమంది దేవుళ్ళు నడిచేది అంత పవిత్రమైన స్థలానికి వెళ్ళాము. తర్వాత బ్రహ్మదేవుడు పర్సనల్గా బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ప్లేస్ కూడా మేము ఊరు చాలా దూరం బోట్లో ప్రయాణించి కూడా చేసాము. అదేంటంటే శివలింగం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట, ప్రతిరోజు అనేది పెరుగుతూ ఎక్కడో భూమి లోపల ఉండేది, ఇప్పటికైతే పెద్ద శివలింగం ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళాము. ఇవన్నీ ఏంటంటే మీకు కవర్ చేశాను, వీడియోస్ తీశాను, కానీ మళ్ళీ ఎడిటింగ్కి నాకు టైం సరిపోలేదు, తర్వాత చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ మధ్యలోని మీకు ఆ నైమిషారణ్యంలో స్టార్ట్ అయిందండి అసలు. రామికు నాకు సరిగ్గా మాట్లాడలేకపోవడం, తను రోజు నాకు ఫోన్ చేయకపోవడం, తర్వాత నా పాప నాకు ఎవ్రీడే ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఏదన్నా ఒక రీల్ ఏదైనా పంపించాను అనుకోండి, ఇంకా రామి ఏంటంటే దానికి నెగిటివ్గా తీసుకోవడం. నిజం చెప్తున్నా, అది ఎందుకు అందులో నెగిటివిటీ ఏముందో ఏంటి అసలు ఏమన్నంటే మాట్లాడడం మానేయడం, 1 week మాట్లాడడం మానేయడం. ఏదైనా ఒక రీల్ ఏదైనా ఏదో పంపించానంటే 3 months నాకు మాట్లాడడం మానేశారు. అది నేను ఇంకా నైమిషారణ్యం వెళ్ళేటప్పుడు రోజు అందరూ హస్బెండ్స్ వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు కదా, అంటే ఎక్కడున్నారు ఇలా మాట్లాడుకుంటారు. బట్ రామి నాకు ఎప్పుడు ఫోను లేదు, ఒక మెసేజ్ లేదు, ఏమీ లేదు. ఆ 1 week అంతా అలానే అయిపోయిందండి. అయిపోయి ముందు నుంచి అనమాట, అంటే ఫస్ట్లోనే నేను వెళ్ళిన ఫస్ట్ 1 month బాగానే ఉన్నాం, కానీ నెక్స్ట్ నుంచి తను ఏంటంటే ఇలా చెప్తున్నాను కదండి, దేవుడు ఎలాగ మనకు డైవర్ట్ చేస్తాడో నిజంగా ఇదంతా అప్పుడు నాకు అనిపించలేదు. తర్వాత తెలిసింది రామి మైండ్ అలాగ డీవియేట్ అయిపోయింది అనమాట. అసలు ఫోన్లు ఉండేవి కాదు, మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను బయటకు వెళ్ళి వచ్చినా కూడా ఈ లోపల నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ సిక్ అయిపోవడం, వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజు నేను అక్కడ ఉండడం, తర్వాత వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం. ఆమె చనిపోయిన నేను అమ్మకానమ్మ అనేసి ఒక వీడియో కూడా పెట్టాను. ఆమెకి ఎంత సేవ అంటే ఇక దేవుడే చూసుకుంటాడు. ఇదంతా నాకు పుణ్యం, అంటే నేను మా అమ్మగారికి నేను చేయలేకపోయాను కాబట్టి ఆమెకు చేసుకునే అదృష్టం నాకు కలిగింది అలా అనుకొని. సో అటువైపు ఈ లోపల నాకు రామి దూరంగా అయిపోతున్నాను, అసలు పట్టించుకోలేదు, ఎక్కడున్నాం లేదు, ఏం చేస్తున్నావు ఏం లేదు. సో తర్వాత ఇలా ఓకే అయిన తర్వాత కాశీ వెళ్ళొచ్చేసాను. ఎలా నైమిషారణ్యం తర్వాత కాశీలోని
అప్పుడు మాకేంటంటే ఫుల్ వర్షాకాలం, వర్షంతోని మునిగిపోయింది. మాకు అదృష్టమో దురదృష్టమో తెలీదు. అంతవరకు వెళ్ళాం కానీ మన గంగా హారతి అది రోజు చేసేది హారతి బంద్ చేశారంట 1 వీక్. దాని ముందు 1 వీక్ నుంచి హారతి బంద్ చేశారంట. ఎందుకంటే ఆ వాటర్ అనేది బాగా హైట్ వచ్చేసిందనమాట. ఆ వాటర్ అనేది పైకి రావడం వల్ల ఏంటంటే హారతి బంద్ చేశారు. అది నాకు నిజంగానే దురదృష్టం. మళ్ళీ అవకాశం వస్తే దేవుడు కృప వస్తే మళ్ళీ వెళ్తానేమో కానీ. సో నేనైతే అది చూడలేదు ఆ హారతి. బట్ అంత వర్షం అంత నిండిపోయినా కూడా ఆ పైకి వెళ్ళి నేను కెమెరాతోని ఆ ఘాట్ ఉంటుంది కదా, మణికర్ణిక ఘాట్ ఉంటుంది కదా, ఆ ఘాట్లో పైకి వెళ్ళి ఆ వీడియోస్ తీసుకొని, అంటే శవాలు కాల్చేది అంతా నేను వీడియో తీసుకొచ్చాను. ఆ తర్వాత స్పర్శ దర్శనం ఎలా అంటే అసలు నేను చెప్తున్నా 5 times స్పర్శ దర్శనం ఎలా అయ్యిందో ఏంటో తెలియదు. తర్వాత స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత అది నేను కాశీ విశ్వేశ్వరుడి ఆ గుడిలోని కూర్చొని ఏంటి ఇంత జనం, నిజంగా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. మీకు నేను చెప్తే ఇంకా లెంత్ అయిపోతుంది కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా చెప్తే నాకే ఇప్పటికీ కూడా అసలు నాకు అదృష్టం వచ్చిందా అనే అంత ఫీల్ అయిపోతాను అనమాట. ఎందుకంటే అసలు అందరూ కాశీ స్పర్శ దర్శనం చేసుకుని ఆ శివలింగాన్ని ముట్టుకుంటే వాళ్ళకి కలిగిన అనుభూతి వేరు. నేను కాశీ విశ్వేశ్వరుని ఆ శివలింగం ముట్టుకుంటే నాకు అనిపించిన ఫీలింగ్ వేరు. ఆ స్పర్శ ఇప్పటికీ నాకు వెంట్రుకలు నిక్కపొడుచుకుంటా చెప్తుంటే, ఈ విషయం నేను ఎవరికి చెప్పినా కూడా అదేమీ లేదు, అదంతా అంటే లింగమే, ఓకే లింగం మహిమగల లింగం, కానీ లింగమే నువ్వు చెప్పినట్టుగా ఏమీ లేదు అంటారు. బట్ అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇంకేం కాదండి. మనం లింగం ముట్టుకున్నప్పుడు నాకు వెనకాతల భాగమేమో ఒక మనిషి గుండు ఉంటుంది కదా, గుండులాగా అనిపించింది. ముందు భాగమేమో నాకు కళ్ళు, కనురెప్పలు, ముక్కు, నోరు అంతా అనమాట. ముట్టుకున్నప్పుడు నాకు తెలిసింది. నాకు తెలిస్తే ఇదేంటి లింగం ఇలా చూడడానికి మాత్రం మామూలుగానే లింగం లాగానే ఉంది, కానీ నాకెందుకు అలా మొహంలాగా అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి నాకు అంత తోసుకునిలోని ఏంటంటే నేనే భ్రమపడ్డానేమో అనుకున్నా. సో వెనుకొని అందరికి చెప్పాను అనమాట, ఇలాగ అవును నిజమే కదా, చూసుకున్నారా స్పర్శ దర్శనం చేసినప్పుడు మీకు అనిపించిందా ఎలా అంటే, లేదు ఇది మామూలు శివలింగమేనమ్మా, అది అలా ఏమీ లేదు, క్లియర్గా ఏమీ లేదు, శివలింగం అన్నారంట. ఓకే, మేబీ నా భ్రమేమో, నేను ఎక్కువ ఊహించేసుకుంటానేమో. సర్లే, ఈ విషయం తెలుసుకోవడానికి మళ్ళీ రెండోసారి లైన్ కట్టి, రెండోసారి స్పర్శ దర్శనం, ఇంకొక అబ్బాయిని అక్కడ చదువుతున్న అబ్బాయి, వేద పండితుల్లో చదువుతున్న అబ్బాయిని పట్టుకొని వెళ్ళేది. అక్కడ ఇంకొకసారి మళ్ళీ స్పర్శ దర్శనం. నాకు ఎప్పుడైనా కూడా అదే అనిపిస్తుంది. అంటే అంత ఆ స్పర్శ నాకు అలానే అనిపిస్తుంది అనమాట. ముందు మాత్రం మొహంలాగా, వెనక మాత్రం ఒక గుండులాగా, అసలు ప్లెయిన్గా. ఇది నిజంగా నేను చెప్పినా కూడా మీకు అర్థం అవుతుందో లేదో, నాలాగా ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ కమెంట్స్ చేయండి. ఎందుకంటే నాకు తెలియాలి ఇది నా భ్రమణ. నాకు ఎందుకంటే ఒకసారి అంటే భ్రమ, 2 సార్లు అంటే భ్రమ. నాకు ఎప్పుడు పట్టుకున్నా కూడా నాకు అదే ఫీలింగ్. అంత జనంలో కూడా కొంతమంది అయితే ఇలా తలబెట్టుకుని ఇలా చేస్తున్నారు కదా, ఆ టైంలో నేను ముట్టుకొని ఆ స్పర్శకినే నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. తలపెట్టే కన్నా స్పర్శకి ఎక్కువ, ఏముంది అనేది ఎక్కువ. నాకు అలా అనిపించింది అనమాట. సో అలా ఇంకా 10 గంటలకి పడుకునే మనకి హారతి ఉంటుంది, పబ్లిక్ హారతి ఏదో ఉంటుంది 10 గంటలకి. ఆ టైంకి వెళ్ళాలని అదంతా హడావుడైపోయి మొత్తం వాచ్ అంతా ఆ హారతి కూడా నేను అటెండ్ అయ్యాను. అక్కడ కోవా పంచారు, తర్వాత పెద్ద హారతి ఉంటుంది, ఒక పెద్ద హారతి, చాలా దీపాలు ఉంటాయి. నిజంగా చెప్తున్నాను కదండి, నాకు నిజంగా ఈ పేర్లు కూడా తెలీదు, ఏమంటారో ఆ దీపాలు ఏమంటారో తెలీదు, ఆ హారతులను ఏమంటారో తెలీదు, ఆ దర్శనం పేరేంటి, 10 గంటలకు చేసే దర్శనం ఇవేమీ తెలీదు. కానీ అది వచ్చింది నాకు అదృష్టం. నాకు నిజంగా చెప్తున్నా, దేవుడు ఎవరిని ఏమీ పిలుస్తాడో నిజంగా తెలీదు. కొంతమంది ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో కమెంట్ చేశారు, నీకు అర్హత లేదని కమెంట్ చేశారు. మనకు అర్హత ఉందో లేదో మనం జడ్జి చేసుకోవడానికి మనం ఎవరమండి? నిజంగా దేవుడికి తెలుసు అర్హత ఉందో లేదో. దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు ఎవరికి అదృష్టం ఉంది. నువ్వురా నీకు అదృష్టం ఉంది, నీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను అంటేనే మనం వెళ్ళగలం. అవునా కాదా? ఏ గుడన్నా కూడా, ఏదన్నా కూడానండి, నేను అది నిజంగా చాలా నమ్ముతాను. సో ఏమో మరండి, అదృష్టం నాకు కలిగింది. సో రాము విషయంలో నాకు అలాగా దూరం అవుతూ వస్తున్నాడు. ఈ లోపల నేను ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ కాశీ ట్రిప్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ నాకు ఆ గ్రూప్లో యాడ్ చేయమన్నా అనమాట. బద్రీ గారి గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉండింది. ఆ గ్రూప్లో యాడ్ చేయమంటే సరే యాడ్ చేయలేదు వాళ్ళు, ఎందుకంటే గ్రూప్ ఫుల్ అప్ అయిపోయిందంట. మరి నాకు నెక్స్ట్ ఏంటో తెలియదు. మా రిలేటివ్స్ ఏమన్నారంటే, లేదు ఇంకొక ట్రిప్ ఉందంట. అమ్మ అంటే ఓకే, ఏ ట్రిప్ వదలకుండా 2 daysలో 3 days గ్యాప్లోని అలా వెళ్ళిపోవడం, ఆ ట్రిప్ ఏ ట్రిప్ వేసినా కూడా అటెండ్ అయిపోదామనే ఒక ఇది. డబ్బులు ఇంపార్టెంట్, సో ఎవరి దగ్గరైనా తీసుకున్న ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని ఇలా మేనేజ్ చేసేసాను. ఈ లోపల నాకు నవరాత్రులు వచ్చాయి, దేవీ నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రుల టైంలోనే అయితే నేను 9 రోజులు నేను కన్నికా పరమేశ్వరి గుడిలోని 9
9 రోజులు కూడా ఒకే ఒక్క రోజు మిస్ అయినట్టున్నాను. సో కుంకుమ పూజ ప్రతి ఒక్కసారి కూడా ప్రతి ఒక్క రోజు 7 రౌండ్లు చేసేవారు. ఈవెన్ అంటే కుంకుమ పూజ కూడా 7 రౌండ్లు అనమాట. ఏ ఒక్క రోజు నేను మానలేదండి, ఒకే ఒక్క రోజు మానాను. మరి అది నాకు నిజంగా వచ్చిన అదృష్టం. పొద్దున్న వెళ్ళిపోయేదాన్ని, పొద్దున్న సాయంత్రం, మార్నింగ్ సాయంత్రం వెళ్ళేదాన్ని నవరాత్రులు. అది అంత బాగా చేశాను. ఏమో దేవుడు నాకు శక్తినిచ్చాడు. అలా అవ్వడం వల్ల నెక్స్ట్ మళ్ళీ కర్ణాటక ట్రిప్, తర్వాత ఉజ్జయిని అసలు ఉజ్జయిని నిజం చెప్తున్నా, నాకు బెస్ట్ మూమెంట్స్ ఏంటంటే ఈవెన్ ద్వారకా వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను. శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం ద్వారక అయితే, శ్రీరాముడు పుట్టిన స్థలం అయోధ్య. ఈ అవతార పురుషులు తర్వాత ఈ అందరూ కూడా వీళ్ళు పుట్టిన స్థలాలను అయితే చూడగలిగాను. వాళ్ళ సీతమ్మ ఘాట్, తర్వాత హనుమాన్ ఘాట్, లక్ష్మణ్ ఘాట్, ఇవన్నీ కూడా చూడగలిగాను అయోధ్యలోని. అలాగే శ్రీకృష్ణుడు పుట్టిన ఇల్లు చూశాను. అలాగే అక్కడ పెరిగిన వాతావరణం, తర్వాత గోపికలు మునిగిపోయిన ఆ చెరువును చూసాను. ఆ చెరువులో నుంచి వచ్చిన ఆ మట్టిని నాంపండులా చేసి అక్కడ అమ్ముతారండి, 10 రూపాయలకి ఇన్ని అనమాట. సో అవి కూడా తెచ్చుకున్నాను. ఆ చెరువులోనే గోపికలు అంటే శ్రీకృష్ణుడి అవతారం చాలించారనే ఒక విషయం తెలుసుకొని అంతమంది గోపికలు కూడా అదే చెరువులోని ప్రాణత్యాగం చేశారనమాట. ఆ చెరువును చూశాను. అలాగే రుక్మిణీదేవి మందిరాన్ని చూశాను. ఇంకా అంటే అన్ని చూసిన ఉజ్జయిని అనేది ఒక స్పెషల్ మూమెంట్. ఉజ్జయిని కాశీ అనేది నిజం చెప్తున్నాను, దేవుడు నాకు నిజంగా ఓపికనిచ్చి శక్తినిచ్చి ఒకవేళ ఏమైనా ఉంటే మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఉజ్జయిని ఇస్ ద బెస్ట్. తర్వాత ఉజ్జయిని నుంచి అండి నాకు మొత్తం నా లైఫ్ అనేది ఇలా డీవియేట్ అయిపోయింది అనమాట. ఇలా అసలు నిజం చెప్తున్నా, ఎంత నేను ఎన్నిసార్లు అనుకున్నాను నేను విడాకులు తీసుకోవాలి, విడిపోవాలి. ఎందుకంటే పడలేము, మన సెల్ఫ్ రెస్పెక్ట్. అందులోని 1-2 సార్లు అయితే పర్వాలేదండి. అసలు రీజన్ లేకుండా చాలా మీకు ఆల్రెడీ చెప్పేసాను. మళ్ళీ నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. బట్ ఇంత నేను త్యాగాలు చేసి వచ్చిన దానికి విలువ లేదనిపించింది. ఒకసారి మన ఉనికిని కోల్పోయినప్పుడు మనం బతుకున్న వేస్ట్ అనిపిస్తుంది తెలుసా. అలాంటప్పుడే నాకు నేను వెళ్ళిపోదాము, ఇండియాకి వెళ్ళిపోదాము, ఇన్నిసార్లు ఎందుకు వద్దు, మనకి ఎంత అవసరమే లేదు అసలు. ఒక్కదాన్ని ఎలాగోలాగా బతికేస్తాను, చదువు లేదా, ఏమీ లేదు, కమ్యూనికేషన్ లేదా, ఏదో ఎలాగోలాగా బతికేస్తాను అనుకునేటప్పుడు ఇంకా పాప మొహం చూసి పాప ఇంకా ఆగిపోయాను. సో ఈ టైంలో మాత్రం నిజంగా చెప్తున్నా, ఇప్పుడు విడిపోదామని నాకు అసలు ఐడియా కూడా లేదండి. నిజంగా ప్రామిస్ నేను చెప్తున్నా, అసలు విడిపోదామని ఐడియా కూడా లేదు నాకు. ఆ ఎక్స్టెన్షన్స్ వల్ల అంటే ఇండియాలోని మళ్ళీ ఇంకొక ట్రిప్ వచ్చిందని ఎక్స్టెన్షన్, మళ్ళీ ఇంకొక ట్రిప్ కోసం ఎక్స్టెన్షన్, అలా నేను 3 సార్లు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు నేను ఇంకొకటి ఎప్పటికప్పుడు వీడియోలు, నాకు లైఫ్ అంటే మొత్తం వీడియోస్ కాదు కదండి. నా లైఫ్లో ఏమవుతుంది అన్ని వీడియోస్ కాదు. ముందు నేను రియలైజ్ అవ్వాలి, నేను తెలుసుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆ భక్తి అనేది నాలో ఫస్ట్ రావాలి. నేను ఏం చేస్తున్నాను, అందుకని కొన్ని దిక్కులకు మొబైల్స్ అలౌడ్ లేదు అయినా కూడా నేను ఏమి పట్టించుకోలేదు అసలు. వీడియోస్ ఇవన్నీ పట్టించుకోలేదు. ఒకవేళ అవకాశం ఉంటే లైవ్ తీశాను, లేదు అంటే నేను సెల్ఫ్ ఎంజాయ్ చేశానండి. నిజం చెప్తున్నా, నాలో ఉండే ఒక ఆత్మ శుద్ధి అంటారో, లేదంటే ఆ రియలైజేషన్ అంటారో, మూడో కన్ను తెరుచుకోవడం అంటారో, ఏమంటారో నాకు తెలీదు. ఉజ్జయిని నుండి నాకు మొత్తం మారిపోయింది అంతే. ఎలా ఎంత మారిపోయిందంటే పాప అప్పటి నుంచి ఏంటంటే రోజు మాట్లాడి, మమ్మీ వద్దు నాకు ఇక్కడ నచ్చట్లేదు అసలు, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో, లేదా నన్ను తీసుకెళ్ళిపో. ఇప్పటికే నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను. పాప యాక్చువల్లీ 3 ఏళ్ళకి ముందు నుంచి చెప్తుంది, నీకు అవసరమే లేదు, ఎందుకు ఎన్నిసార్లు తన్నులు తింటావు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, బట్ ఇప్పుడన్నా వెళ్ళిపో, నాకు తెలిసి నాకు 9 ఇయర్స్ వచ్చేసాయి, 10 ఇయర్స్ వచ్చేసాయి, ఇంక నువ్వు చాలు వెళ్ళిపో ఇలా అని చెప్పినా కూడా నేను లేదు ఇది టైం కాదు, పాపకి ఇంకా ఉంది. బట్ ఆ కాలం అనేది ఎలా మారిపోతుంది. ఉజ్జయిని మహాకాళిని దర్శనం చేసుకున్న తర్వాత ఎలాగ మారిపోయిందంటే కాలం. అప్పటి వరకు ఒక జన్మ, అసలు కాశీ అంటారండి, కాశీ నుంచి వెళ్తే కాశీ దర్శనం చేసుకుంటే అప్పటి వరకు ఒక జన్మ, ఇంకొక జన్మ. తర్వాత అరుణాచలం కూడా అలాగే అంటారు కదా, అరుణాచలం వెళ్ళకముందు ఒక జన్మ, వెళ్ళిన తర్వాత ఒక జన్మ అంటాం కదా. కానీ నిజంగా చెప్తున్నా, ఉజ్జయిని వెళ్ళి చూడండి, అసలు మీ టైం అనేది ఎలా మారిపోతుందంటే అప్పటి వరకు ఒక జన్మ, ఇప్పటి వరకు నా పాప, నా కుటుంబము, నా ఈజిప్ట్ కుటుంబం, అదంతా ఒక జన్మ, ఇక్కడి నుంచి ఒక జన్మ. నిజంగానే అలాగే మారిపోయింది తెలుసా. మీకు ఎంత ఎలా చెప్పినా కూడా నాకు ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ రాదు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ అసలు ఉజ్జయిని నుంచి ఉజ్జయిని దర్శనం అయిపోయింది. తర్వాత ఓంకారేశ్వర్ గుడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ దర్శనం అయిపోయింది. ఓంకారేశ్వర్ అదంతా నేను జ్వరం వచ్చేస్తుంది అండి. జ్వరంలోని నేను నర్మదా నదిలోని అసలు జ్వరంతో వెళ్ళకూడదు అనుకున్నా, వెళ్ళలేను, ఓపిక లేదు నాకు, ఫుల్ ఫీవర్ ఉంది. అయినా కూడా అందుకని ఎక్స్ట్రా డ్రెస్ కూడా పట్టుకెళ్ళే. అయినా కూడా నర్మదా నది ఇంపార్టెంట్ అమ్మా అన్నారని అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా ఆపలేకపోయారు. నర్మదా నదిలో కూడా నేను స్నానం చేసేసి ఆ తడిచిన బట్టలతో ఎక్స్ట్రా నేను బట్టలు పట్టుకెళ్ళలేదు, ప్లాన్ చేసుకెళ్ళలేదు, వెళ్ళనులే అనుకున్నాను.
సో ఆ తడిచిన బట్టలతోని ఓంకారేశ్వర్ గుడికి వెళ్ళాను అనమాట. ఆ ఓంకారేశ్వర్ గుడి నైట్ వచ్చామండి. నైట్ 12 ఆ టైంకి వచ్చాం. బస్సులో జర్నీ అంత దూరం నుంచి. అది ఓంకారేశ్వర్ అది వేరు, అది కొంచెం దూరము. ఇక్కడ అది 3-4 అవర్స్ జర్నీ అనుకుంటాను. అక్కడ నుంచి వచ్చామా నైట్ 12 అయిపోయింది. నైట్ వెళ్ళిపోతే మళ్ళీనేమో ఏంటి భస్మాభిషేకం ఏమో పొద్దున్న 4 గంటలకి, అంటే ముందు నుంచి రిజర్వేషన్ ఉండాలంట భస్మహారతి అది చూడడానికి. కానీ లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు 4 గంటలు అంటే 2 గంటల నుంచి లైన్లు కడితే 4 గంటలకు వాళ్ళకి దర్శనం ఉంటుంది. అంటే లోకల్లో ఎవరైతే ఉన్నారో అవైలబుల్ ఉన్నారో, దూరం నుంచి కావాలంటే ముందు రోజు నుంచి మనం బుక్ చేసుకోవాలి. బట్ అక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి మాత్రం 2 గంటలకు అలా లైన్లు కట్టేస్తే గేట్లు ఓపెన్ చేస్తారు. 4 o'clock భస్మహారతికి మనం అటెండ్ అవ్వచ్చు. అది మాకు తెలియదు అనమాట. ఎవరో చెప్పారు లోకల్లో ఉండేవాళ్ళు. ఓకే అనేసి మేము 12 గంటలకు దిగామండి నైట్ మన ఓంకారేశ్వర్ దగ్గర నుంచి ఉజ్జయినికి. తర్వాత ఇంక ఇమ్మీడియట్గా రూమ్కి వెళ్ళిపోయి అసలు బస్సు కుదుపులు కాట్లకి అసలు బ్యాగ్ అందరికీ పట్టేసి టైర్డ్ అయిపోయి ఉన్నాము. 4 గంటల బస్ జర్నీ అయినా కూడా ఏం చేశాను, నేను వెళ్ళిపోయి రూమ్లో మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ ఎప్పుడు నైట్ అంత చలి, ఆ చలి టైము నైట్ వేడి నీళ్ళు కూడా లేవు, చల్ల నీళ్ళతో స్నానం చేసేసి ఆ బట్టలని అక్కడ పడేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళు రూమ్కి వెళ్ళాను అనమాట. వస్తున్నారా ఇలాగా భస్మహారతి అనేసి. ఇంక వాళ్ళేమమ్మ నీ ఒప్పిక మెచ్చుకోవాలి తల్లి, ఇప్పుడే కదా వచ్చాము కొంచెం డ్రెస్ తీసుకుంటే, లేదు నేను వెళ్ళాలి. ఇంకా వాళ్ళని పట్టుకొని ఒక 6 అనమాట, ఒక 4 పెద్దవాళ్ళమే, నేను ఇంకొక అమ్మాయి, అలాగా 6 వెళ్ళాము. ఆ లైన్లు కట్టుకొని అంతసేపు 1 గంట నుంచి లైన్ భస్మహారతికి అటెండ్ అయిపోయి వచ్చాము. రిటర్న్ వచ్చేసరికి అక్కడ ఎగ్జిట్ డోర్లోనే ఏంటంటే భస్మహారతికి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. ఈ విషయం నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు ఏ యూట్యూబర్స్ కూడా చెప్పరండి. ఎందుకంటే ఇది నేను ఎన్నో వీడియోలు చూసాను నేను, కానీ ఎక్కడన్నా కూడా ఈ ప్రసాదం గురించి మెన్షన్ చేస్తారేమో అనుకున్నా. బట్ నాకైతే అసలు వాళ్ళకు కూడా తెలుసోలేదో, ఒక ఆవిడ సెక్యూరిటీ ఆవిడ టేబుల్ పెట్టుకొని చిన్న టికెట్స్ ఇస్తారనమాట. భస్మహారతి అయిపోయిన తర్వాత మన గుడిలో నుంచి బయటకు వచ్చినప్పుడు టికెట్లు ఇస్తారనమాట. ఈ ప్రసాదం టికెట్లు అంటే ఎవరు తీసుకోవటం లేదు. ఏమో వాళ్ళకి తెలిసేమో, వాళ్ళ లోకల్ వాళ్ళేమో వాళ్ళకి ప్రసాదం గురించి తెలిసేమో ఎవరు తీసుకోలేదు. నేను ప్రసాదం ఎవరు తీసుకోవట్లేదట, మనం ఎంత దూరం వచ్చాము ఎందుకు తీసుకోకపోతే ఇవ్వండి అని. సరే మనిషికి ఒకటి చెప్పిన 6 అనమాట, 6కి ఇచ్చారు. మరి పెద్దవాళ్ళు ఏమన్నారంటే అమ్మ మేము ఎక్కడ ఇస్తారు ప్రసాదం అని అంటే, లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే హిందీ రాకపోతే మనకు చాలా కష్టం మేనేజ్ చేయడం. ఎక్కడ ఇస్తారు అనేసి అంటే దూరం అటువైపు కొంచెం వెళ్ళాలి అనేసి అన్నారు. సరే మన పెద్దవాళ్ళు ఏమో అమ్మ మీరు టికెట్లు పట్టుకొని మీరు తెచ్చేయండి రూమ్కి, మేము రాలేము, మీ ఇద్దరు తెచ్చేసేయండి, మేము ప్రిపేర్ అవ్వాలి కదా, ఎందుకంటే మాకు మార్నింగ్ 9 o'clock మళ్ళీ మేము బస్ బయలుదేరిపోవాలన్నమాట. సో అప్పటికి మాకేంటి 5 అయ్యింది, 5:36 ఆ టైం అయ్యింది. అయితే సరే మేము టికెట్స్ పట్టుకొని మేము బయలుదేరామండి. ఉజ్జయిని మొత్తం అంత కారిడార్ కానీ అదంతా ఎంత తిరిగామంటే అసలు మొత్తం ఒక ప్రదక్షిణ అంటాం కదా గుడి చుట్టూ, కనీసం ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకో 2 కిలోమీటర్లు మళ్ళీ అంత పెద్దది అది, అంత పెద్ద గుడి. అసలు నిజంగా మొత్తం అందరూ చూసినట్టుగా అయితే మాత్రం అది అంత చిన్న గుడి అయితే కాదు. ఉజ్జయిని మహాకాళేశ్వరి గుడి కారిడార్ నుంచి మొత్తం అనమాట. మేము అడుగుతూనే ఉన్నాము ఎక్కడ ప్రసాదం అలిసిపోయి 7 అయిపోయింది, 1 hour నడుస్తూనే ఉన్నాము. తర్వాత ఎక్కడో చెప్పారమ్మా అక్కడెక్కడో ఒక క్యాంటీన్ లాగా ఉంటుంది, ఆ క్యాంటీన్లో ఇస్తున్నారని వెళ్ళి అక్కడ ఏంటి యాక్చువల్లీ మన మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళకి అక్కడ క్వార్టర్స్ ఇచ్చారనమాట. ఆ క్వార్టర్స్ వాళ్ళకి అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడే చేస్తారు. అంత నీట్ అండ్ క్లీన్, ఒక చీమ ఏమీ కాకుండా అంత అద్దంలాగా మెయింటెనెన్స్ అనమాట. చాలా బాగుంది. ఏసీ మళ్ళీను అది ఆ టికెట్ ఎక్కడ ఇస్తున్నారంటే పైకి వెళ్ళాలి, 2nd floorకి వెళ్ళాలని చెప్పారు. 2nd floorకి వెళ్ళిన తర్వాత ఫుల్ నీట్ అండ్ క్లీన్. ఆ టికెట్స్ ఇస్తే 6 members అండి, 6 ఇవ్వండి ప్రసాదం అంటే అలా కాదంట. మీరు 6 కాదమ్మా 100 తెచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే తింటారో వాళ్ళకి మాత్రమే ఇది. మళ్ళీ మీరు రూమ్స్కి కానీ ఇంటికి కానీ తీసుకెళ్ళడానికి కుదరదు. ఇక్కడే తినేయాలి, ఇక్కడే అన్నీ పడేసేయాలి. మీరు ఒకవేళ 10 మంది వచ్చారనుకోండి, టికెట్ లేకపోయినా మీరు 10 మంది తీసుకోండి, నో ప్రాబ్లం. 10 మంది తినేసే వెళ్ళండి. టికెట్లతో ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. కానీ బయటకు మాత్రం తీసుకెళ్ళకూడదు. ఒక కప్పుతోటి ఏమి తీసుకెళ్ళకూడదు, ఒక చిన్న గింజ కూడా తీసుకెళ్ళకూడదు అక్కడ నుండి. సో అంటే అవునా మరి అయ్యో పాపం వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగో వాళ్ళు రాలేదే ఇలా అనేసి అనుకుంటే, సో 6 టికెట్స్ ఇచ్చేసి మా ఇద్దరం కూడా నేను మీకు పిక్చర్స్ పెడతాను చూడండి. ఆ ప్రసాదం తిన్నాము. ఆ ప్రసాదం ఏంటంటే అటుకులు, తర్వాత కొంచెం స్వీట్, కొంచెం స్పైసీ, కొంచెం సాల్ట్, మన చట్పట ఏదో ఉంటారు కదా అలా ఉందన్నమాట. ఆ ప్రసాదం తినేసి మేము అనుకున్నాం ఇంత వచ్చాం దూరము, మాకు అదృష్టం అంటే మళ్ళీ అదంతా నడిచి ఆ సూర్యరశ్మిని చూసాము పొద్దున్న. మళ్ళీ 6 గంటలకి సూర్యదేవుడిని చూసి ఎంత నడుచుకొని వచ్చి నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అండి, ఉజ్జయిని ఎక్స్పీరియన్స్
నేను మాటల్లో వర్ణించలేను. కాశీ అనేది ఒకటైతే ఉజ్జయిని అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్. అలాగే తర్వాత ఉజ్జయిని అయిపోయిన తర్వాత కర్ణాటక ట్రిప్ తర్వాత నేను యాక్చువల్లీ కామాఖ్యకి ప్లాన్ చేశాను. కామాఖ్యకి నాకు అప్పటికి అవకాశం రాకపోయినా ఒకవేళ అంటే నేను బద్రీ గారి పుణ్యం అని నిజంగా బద్రీ గారికి ఈ విషయం నిజంగా చెప్తున్నా. బద్రీ గారు ప్రతిదాన్ని నేను అసలు ఆ లాస్ట్ మినిట్లో ఎలాగోలాగా సెట్ చేసేసేవారు. టికెట్ లేకపోయినా పాపం ఎలాగోలాగా ఎవరో ఒకరు ఆ క్యాన్సిలేషన్లో నేను వెళ్ళిపోయేదాన్ని. ఎవరి రూపంలోనైనా వెళ్ళిపోయేదాన్ని. అంటే ఒక 4 టికెట్లు తీసి ఒకరు రాకపోతే అందులో సెట్ చేసేసేవారు. కొన్ని వాలంటీర్స్ ఉంటారు కదా, వర్క్ చేసేవాళ్ళ అబ్బాయిలు, ఆ అబ్బాయిలో ఎవరైనా వాళ్ళతో పాటు పంపించేది ఎలాగోలాగా అనమాట వెళ్ళిపోయేదాన్ని. అలా అరేంజ్ చేసేస్తారు బద్రీ గారు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ బద్రీ గారు. నిజంగా ఒక దర్శనానికి మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయంటే మధ్యలో ఎంతోమంది దేవతలు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలోని మా భారతమ్మను ఈ బద్రీ గారు అలాగనమాట నాకు స్టార్టింగ్. అలాగా నిజం చెప్తున్నా. అది అయిన తర్వాత టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. కామాఖ్యాదేవి అమ్మ వారి దగ్గరికి వెళ్ళలేకపోయాను. నేనేమనుకుంటున్నానంటే, అమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటికి ఇదంతా ఈ దరిద్రం అంతా పక్కన పెట్టేసి అంటే మళ్ళీ ఫ్రెష్గా రా అమ్మ, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తూ ఓకే కొత్త జీవితాన్ని నా ద్వారానే నా దగ్గర నుంచి స్టార్ట్ చేయని చెప్తున్నారేమో కామాఖ్య అమ్మవారు. అందుకే నేను అక్కడికైతే వెళ్ళలేకపోయాను. నాకేమి బాధ లేదండి, ఎందుకంటే ప్రతి దేవుడు ఒక పర్మిషన్ ఉంటేనే మనం వెళ్ళగలం. అలా అయిన తర్వాత ఇంకా నా వీడియోలు కానీ నేను ఎంత ఆనందంగా ఉన్నానో అంత ప్రతిదీ నేను వీడియోలు పెట్టడం వల్ల, ప్రతిదీ నా పాపకి లైవ్ నేను చూపించడం వల్ల, తర్వాత వీడియో కాల్స్లో చూపించడం వల్ల నా పాప నిజంగా అండి ఒక లక్ష్మీదేవి లాగా ఒక మా ఇంట్లో అంటే నా జీవితంలో ఒక దేవత ఆవిడ నా పాప. ఎందుకంటే ఆమె నాకు చెప్పకపోతే నేను నిజంగా ఇప్పటికీ కూడా చెప్తున్నాను కదా, ఎలాగోలాగా ఇప్పటికీ కూడా నేను సంతోషంగా ఉన్నట్టు మీ ముందుకు నేను రాను, ఇలా చెప్పను. అలా కానీ తను ఏమందంటే పడింది చాలు, ఇప్పుడు వరకు పడింది చాలు, ఇంక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావమ్మా, ఇది కదా నీ జీవితం, ఇది కదా నువ్వేమనుకుంటున్నావు అక్కడికి వెళ్తున్నావు, ఒక బటర్ఫ్లై లాగా, ఒక పక్షిలాగా, నీకు ఏది నచ్చితే అది చేస్తున్నావు. అసలు నీ సంతోషానికి అసలు నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు వేరు, నీ జీవితం ఇక్కడ వేరు. ఇంట్లో లాగుండేది ఇంకెక్కడ వేరే ప్రపంచం నాకు తెలియదు. వాళ్ళు పెడితే తినేది లేదంటే లేదు, అలాంటి జీవితం అది. ఒకసారి ఇండియా వెళ్తే ఇంత ఎక్స్ప్లోర్ అంత సంతోషంగా ఎలాగ ఉండగలుగుతున్నామా. ఇంకా పాప చెప్పేసింది అనమాట, వద్దు ఇప్పుడు కూడా నా మాటను వినకపోతే వేస్ట్ అమ్మ, నీకు ఆల్రెడీ చాలా నాళ్ళ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా వినకపోతే నిజంగా నేను ఎవరు కూడా బాగు చేయలేరు. ఇంకా నువ్వు వాళ్ళు మారుతారు అనుకుంటున్నావు, అది నిజంగా అది జరగని పని. నువ్వు ఫస్ట్ వెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళి, నా జీవితం ఇలా ఉంది కానీ ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నానని కానీ ఏ ఒక్కళ్ళకి కూడా, నేను ఇంతమంది 350 మందితో ప్రయాణం చేశాను. అలాగే నా సొంత వాళ్ళు చాలామంది, నా చుట్టాలు, నాతో ప్రయాణించిన నా చుట్టాలు, మా భారతమ్మ, ఎవ్వరికీ కూడా ఎవ్వరికీ కూడా నా జీవితం ఇలా ఉంది అని ఒక్కళ్ళకి కూడా నేను చెప్పలేదండి. చెప్పకపోవడం ఏంటంటే అయ్యింది, మారిపోయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ నా జీవితం ఏది కూడా ఏ ఒక్కరికి చెప్పలేదు. అంతా బాగుందని అనుకుంటున్నారు, అందరికీ బాగుందని అంటున్నారు. నిజంగా చెప్తున్నా, ఈ దేవుడు నన్ను ఇలా డైవియేట్ చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. దేవుడు మహిమలు ఉంటాయి, మనం తలుచుకుంటే వేరు, దేవుడు తలుచుకుంటే వేరు అంటారు. కానీ దైవ మహిమ నా జీవితంలో ఇంత ఇంపాక్ట్ కలుగుతుందంటే ఏది దేవుడికి తెలుసు, మంచి ఏదో చెడేది. నేను ఒక్కటే అనుకున్నాను ఏంటంటే, నేను నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకోను. బట్ నాకేమి ఇవ్వాలో అంటే నీకు తెలుసు, నాకు ఏది మంచిదో. నేను కోరుకునే కన్నా నీకే బాగా తెలుసు నాకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. సో నాకు మొత్తం ఇదంతా ఇలాగా నా గుడ్డకాయ ఏదో మనసు ఇది బాగాలనుకోండి, అలా తీసుకెళ్ళి ఒక పువ్వు అనుకోండి, అలాగా శివుడి దగ్గర పెట్టేస్తానంతే. చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో, ఎటు నడుపుతావో నడుపుకో, నువ్వు తీసుకెళ్తే వెళ్తాను, లేదంటే లేదు. ఇంకా వదిలేసాను అంతే. ఇంకా ఆయనే చూసుకుంటారు, ఆయనే ఏమైనా చేసుకుంటారు అనేసి అంత మొత్తం కంప్లీట్గా అతనికి సబ్మిషన్ అనమాట. ఎప్పుడైతే మనం అంతా ఏం ఆశించకుండా అంత సబ్మిసివ్గా ఉంటామో దేవుడు భలేగా మిరాకిల్స్ చేస్తాడు తెలుసా, అంత మహిమ చేస్తాడు. ఎంత అసలు ఎక్స్పెక్టే చేయలేని ఈ జీవితాన్ని ఇలా అంటే అలా ఒక 9 మంత్స్ నేను దూరంగా ఉండడం వల్ల నాకు ఇంత జరిగింది. చూడండి, ఒక 9 మంత్స్ దూరంగా ఉంటే చూడు, నీకు ఏది ఇంపార్టెంట్ నీకే తెలిసిపోతుంది. సో అంత డీవియేట్ అయిపోయింది అనమాట. అలా నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నిజంగానే ఇలా అవుతుందని. బట్ నాకు ఏది మంచిదో నాకన్నా దేవుడికి బాగా తెలుసు. ఇంకా ఎన్ని దేవ దర్శనాలు చూసుకోవాలో తర్వాత నేను ఇంకా ఎన్ని ఊర్లు తిరగాలని రాసి పెట్టుందో, నా జీవితం ఎలా మరుపు తిరగబోతుందో, నెక్స్ట్ నా స్టెప్ ఏంటో, నా చాప్టర్ ఏంటో. ఇప్పుడే జస్ట్ పుట్టిన ఒక పిల్లలాగా నేను ఇక్కడ నుంచి వచ్చానంటే ఇండియాకి, ఇప్పుడే నేను అంటే ఈజిప్ట్ జన్మంతా ఒకటి, ఈజిప్ట్ ఇప్పటి వరకు ఉండేది ఒక జన్మ, ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత కొత్త జన్మని స్టార్ట్ చేద్దామనేసి, అంత 2 జన్మలు అనమాట. ఇప్పుడు నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. లేదంటే అసలు నేను ఏం అనుకోలేదు.
ఇన్ని ఇన్ని హోమాలు చేయించుకున్న దగ్గర ఉండి యాగాలు, సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను, తర్వాత కుంకుమ పూజలు చేశాము, తర్వాత వినాయక వ్రతాలు, మన వినాయక చవితికి పూజలు చేసుకున్న గుడిలో. అలా అంటే ఏది చేయలేదని చెప్పండి, అన్నీ అనమాట. అలాగా అన్నదానానిలోనే అటెండ్ అయ్యాము. అలా చీరలు తీసుకున్నా, పుణ్యశ్రీగా చీరలు తీసుకున్నా, అలా తర్వాత గాజులు వేయించుకున్నా, ఇంకా వరలక్ష్మి రకాలు చేసాం కదా, మీకు ఆల్రెడీ వీడియోలో అవి చూశారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ అని చెప్పలేము, ఎంత బాగా నేను ఆస్వాదించానంటే ఆ భక్తి, ఆ మార్గంలోని. తర్వాత ఒక కొత్త సుధ అనమాట, ఒక కొత్త సుధ అనేది పుట్టింది ఈ 1 ఇయర్లో. 2025 ఇయర్ మొత్తం మారిపోయింది. ఇలా ఉండేది అలా అయిపోయింది అంతే. నిజంగా చెప్తున్నా, చాలా పాజిటివిటీ అండి. అంటే మీరు అనుకుంటారు అసలు బాధ లేకుండా ఎలా ఉంటున్నా, బాధ లేదు నాకు అస్సలు. నాకు ఇంత కూడా నొప్పి కానీ బాధ కానీ లేదు తెలుసా. 16 ఏళ్ళు నా జీవితం ఎలా జరిగిందో నాకు తెలుసు. ఇప్పటి వరకు ఏడ్చేదంతా ఒకటైతే, ఇప్పుడు నుంచి ఏడుపు అనేది స్టాప్ అయ్యి ఇంక ఇప్పటి నుంచి అన్ని సంతోషమే అనేసి నాకు అనిపిస్తుంది నిజంగా. అందుకే నాకు నిజంగా బాధ లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఇంత ధైర్యంగా ఉన్నానంటే నిజంగా అనుకుంటారు మీరు ఎంత ధైర్యం అక్క అంటారు. నాకు వచ్చిన ధైర్యం కాదు ఇది, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నిజంగా దైవభక్తి అనేది దగ్గర భయం ఉండదు. ఎందుకంటే ఎందుకు నేను చూసుకుంటాను కదా అనేసి, ప్రతిదీ ఇంతమంది నేను దేవుడిని దర్శించుకున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు, నువ్వు అడుగయ్యి, నువ్వు జస్ట్ అడుగయ్యి అంతే, నేను చూసుకుంటాను. ఇదే నాకు అనిపిస్తుంది అనమాట. నేను అడుగేయడమే చాలు, దేవుడే చూసుకుంటాడు. అలా నాకు నిజంగా వెళ్ళండి ప్లీజ్. ఏ మాత్రం మీరు అవకాశం ఉన్నా, ఏ ప్రపంచాలు తిరిగిన అవసరం లేదు, ఏ దేశాలు తిరిగిన అవసరం లేదు, మన దేశంలోనే ఉంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు. ఫస్ట్ మనం కవర్ చేయవలసింది ప్రపంచాన్ని కాదండి, మన దేశాన్ని. మన దేశంలో ఉండే ఎంతో ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. ఇంకా మీరు చెప్తే కాళహస్తి వెళ్ళినప్పుడు నా ఏడుపుని అసలు ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు తెలుసా. ఇలాగ మనకి ద్వారం ఉంటుంది కదా, ద్వారబంధం ఉంటుందా, ఆ ద్వారబంధం అడుగు పెట్టిన తర్వాత ఎంత ఏడ్చేసానంటే నాకు కంట్రోలే లేదు. ఎందుకు ఏడుస్తున్నానో ఎవరికి చెప్పలేను. తర్వాత నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, నా పక్కన ఉండే వాళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటుంటే అసలు కంట్రోల్ అవ్వటం లేదు. కొన్ని వైబ్స్ అలా ఉంటాయన్నమాట. ఏడుస్తూనే ఉన్నాను. అక్కడ కాళహస్తిలోని నా ఫ్రెండ్ ద్వారా ఏంటంటే, ఫస్ట్ అందరితో పాటు వెళ్ళాను దర్శనం. తర్వాత అమ్మాయి అంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళింది క్లోజప్. తర్వాత ఆ అమ్మాయి లాయర్ కాబట్టి ఆ గుడి వాళ్ళు తెలుసు అనేసి అమ్మాయి గర్భగుడి లోపలికి తీసుకెళ్ళింది. కాళహస్తి లోపలికి తీసుకెళ్ళి మనకి అతను వాయులింగం ఉంటారు, ఆ వాయులింగానికి అక్కడ లైట్ ఉంటుంది, జ్యోతి ఉంటుంది కదా, 365 రోజులు వెలిగే జ్యోతి. ఆ జ్యోతి జస్ట్ నా నెత్తి దగ్గర ఉంది. జస్ట్ ఇంతనే, అంత దగ్గర నాకు ఇంకా ఎంత అంటే అసలు నేను చెప్పలేను. అంత మహిమ, అంత పవర్ఫుల్. అంతవరకు ఏడుపు వచ్చిందా, అంత దగ్గరికి వెళ్ళానా ఆ ఏడుపు ఆగిపోయింది. ఇంకా అంటే ఏదో కొలాయి కట్టేస్తాం చూడండి తక్కువని, అంత ఏడుపు ఆగిపోయి ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చేసావు, నేను చూసుకుంటానులే అన్నట్టు. నిజంగా అమ్మ నా అంత నాకు పవర్ దేవుడి విషయం. అసలు దేంట్లోనూ కూడా నాకు అవసరమే లేదంటే అబద్ధాలు చెప్పేది. నాకు నిజంగా జరిగిన విషయం నేను చెప్తున్నాను. అంతవరకు ఏడ్చాను, కానీ అక్కడైతే ఆగిపోయింది. ఇంకా నేను చూసుకుంటాను, నువ్వు నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇంకా ఆగిపోయింది అనమాట. ఇంకంతే. నేను బయటకి ఎందుకు ఏడ్చాను ఏమీ తెలియదు నాకు. ఒక్కటే అండి నాకు బాగా గుర్తు, ఈజిప్ట్లో ఉండేటప్పుడు ఇది చెప్తుంటే నాకు ఇప్పుడే ఏడుపు వస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట, అంత చెప్పలేమబ్బా. అయితే ఈజిప్ట్లో ఉన్నప్పుడు నేను ఏ పూజ చేసినా, మన వినాయక చవితి కానీ ఏ పూజ చేసినా కూడా ఒకటే అనుకునేదాన్ని ఏంటంటే, ఎందుకు నాకు ఇంత దూరం, నీ నుండి నాకు ఎందుకు ఇంత దూరం రప్పించావు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను. నా జీవితంలో చాలా మటుకు నేను దూరంగా వచ్చేసాను. ఇక్కడ ఒక గుడికి వెళ్దామంటే లేదు, ఒక అంటే పూజ చేద్దామన్నా లేదు. అంటే నేను ఒకటే అనుకున్నాను అనమాట. ఏ పూజలు చేసినా కూడా ఇదే నా కోరిక ఏంటంటే, నీకు దగ్గర అవ్వాలి. నీకు ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలియటం లేదు. ఎందుకంటే ఒక కోడలుగా నేను ఇక్కడే ఉండాలి. నేను చనిపోయినా కూడా వీళ్ళు ఇక్కడే కన్నం చేస్తారు, ఇక్కడే పూజ పెడతారు, అవునా. సో నేను ఎప్పుడు నీ దగ్గర అవుతాను, ఎప్పుడు అన్నీ చూస్తాను, ఎప్పుడు నేను గుడ్లకి వెళ్తాను, గుప్రాలకి వెళ్తాను, నాకు ఏం ఐడియా లేదండి. ఇదే అడిగేదాన్ని. ఇలాగే ఇప్పుడు నాకు ఎలాగే ఎంత బాధేస్తుందో, ఇలాగే పూజ అయిపోయిన తర్వాత మంచి మీద పడుకొని ఇలానే ఎప్పుడు దగ్గర అవుతాను, ఇదే అనుకునేదాన్ని. నాకు ఏమి కోరికలు లేవు, ఏమీ లేవు అలా. సో అనుకున్నందుకు ఇప్పుడు నాకు దేవుడు కనికరించి ఇంకా చాలు. ఇది పెళ్ళి అనేది ఒక జీవితాంతం ఉండాలని ఎవరైనా అనుకుంటారు. పెళ్ళి అనేది జీవితాంతం తోడు కోసమే అనుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ పెళ్ళి వల్ల నాకేం కావాలి అది దూరం చేసుకుంటున్నానంటే, ఏది ముఖ్యం మనకి? పెళ్ళి ఇది వీళ్ళు ముఖ్యమా, లేదంటే ఆ స్టేజ్ అది ముఖ్యమా?
సో అందుకనేసి దేవుడు నాకు నిజంగా తీసుకొచ్చేసాడండి. నిజంగా నేను ఇప్పుడు ఇండియా వస్తున్నానంటే ఇంకెన్ని గుళ్ళు తిరుగుతాను. నేను ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా ఈ గుడులు ఈ గోపురాల్లో తిరుగుతూనే ఉంటానండి. నేను చెప్తున్నాను, నాకు దేవుడు ఓపిక ఇచ్చినంత వరకు నాకు ఎంత సంపాదన ఉన్నా సంపాదన అంతా కూడా నేను ఆ గుళ్ళు గోపురాలు తిరుగుతుంటూనే ఉంటాను. సో ఇప్పుడైతే నేను ఇండియా వచ్చాను అంటే మాత్రం మెయిన్ నా లైఫ్లో మీరు చూడబోయేది ఇదే. నెక్స్ట్ చాప్టర్ ఏంటో తెలియదు, ఇప్పుడే పుట్టానని నేను మీకు చెప్పాను కదా. ఇప్పటి నుంచి నేను ఎలా ఉంటాను ఏంటో కూడా మీకు అన్నీ చెప్తాను. అదే ఈజిప్ట్లో ఉన్నంత వరకు ఒక లైఫ్, ఇండియాకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాను ఇవన్నీ కూడా మీరు చూద్దరు. మీకు చెప్పకుండా అయితే నేను ఏమి చేయను. ఎందుకంటే నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియని టైంలోని నేను మీడియా ద్వారా మీకు చేరువయ్యాను, అంతే కదా. ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నా వీళ్ళు ఎవరికి నేను చెప్పినా భయపడటం లేదు. మీడియాలో ఇలా చెప్పుకుంటుంటే వాళ్ళు భయపడి కదా. ఇప్పుడు నన్ను ఏమి అనరు, ఏమి చేయరు అలాగనే. కాకపోతే నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవన్నీ పర్మనెంట్ కాదండి, అన్నీ టెంపరీయే. ఇవన్నీ ఏంటంటే ఇంకా జస్ట్ గుడికి చేరుకునే ముందు ఎక్కే మెట్లు లాంటివి. ఇప్పుడు నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక దేవాలయంలోకి అడుగుపెట్టినాడికి మెట్లు ఎలాగైతే ఎక్కుతామో, ఈ కష్టాలు అనేవి కూడా ఈజిప్ట్లో ఉండే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక మెట్లతో సమానంలాగా అలుస్తూ అలిసిపోయి టయర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కి ఈ అబ్స్టికల్స్ అనమాట. ఇవన్నీ అనేది ఒక కష్టాలు అనేది దాటుకుంటూ వెళ్తేనే దేవుడు చేరుకోగలం. అలాగే ఇండియా వచ్చేంత వరకు ఇవన్నీ నాకు జరిగేవి ఆబ్స్టికల్స్ లాగానే. సో నా జీవితంలోని ఈ యాత్రలు, ఈ తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా ఎంత మార్పునిచ్చే ఈ సంవత్సరం. నిజంగా చెప్తున్నా, మీరు ఇండియాలో పుట్టడం కానీ ఇండియాలో ఉండడం కానీ మీ అదృష్టం. ఇండియాలోనే చనిపోవడం మహా అదృష్టం. ఓకే, నేనైతే చెప్తున్నాను, నేను ఎక్కడున్నా ఏం చేసినా చనిపోయేది మాత్రం ఇండియాలోనే చనిపోవాలి. ఇదే నా కోరిక. నేను దేవుడికి ఇదే కోరుకున్నా, నాకు ఏమొద్దు కానీ ఇక్కడే బాధ పెట్టేసి ఇక్కడే చేసుకో అనేసి. సో అది అండి ఈ వీడియోలో. సారీ, కొంచెం ఎమోషన్ అయ్యాను, ఏమనుకోవద్దు. బట్ నిజంగాను ఆ దేవుడి గురించి చెప్పినప్పుడల్లా నాకు నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా. మీకు ఎక్స్పీరియన్స్ అయితే అది మీకే తెలుస్తుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.